హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్ మీరు నేను చూశారనమాట. నామినేషన్ ఎపిసోడ్ అదిరిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో ఓటింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళ కింద ఓటింగ్ పర్సెంట్ వచ్చిన తర్వాత చూసినట్లయితే ఫస్ట్ పొజిషన్లో గౌతమ్ కృష్ణ ఉన్నారండి 28%. దాని తర్వాత నిఖిల్ 21%. వీళ్ళిద్దరూ అయితే పోటీగా సాగుతున్నారనమాట. నిన్న వీళ్ళిద్దరి మధ్యన అయితే పెద్ద గొడవ జరిగింది మొత్తానికి అయితే. దాని తర్వాత ఇద్దరికి ఒకరికొకరు సారీ చెప్పుకొని మళ్ళీ కలుసుకోవడం జరిగిందనమాట. ఏది ఏమైనా సరే వీళ్ళిద్దరు టాప్ 2లో ఉండడం గమనార్హం. టాప్ 3లో వచ్చేసి ప్రేరణ 15 పాయింట్, దాని తర్వాత రోహిణి 12%, దాని తర్వాత విష్ణుప్రియ 11%, లాస్ట్లో నబిల్ 10%. ఓకే, నబిల్కి ఎందుకు ఇట్లా డౌన్లో ఉన్నాడు అనేది నాకు అర్థం కాలేదు. బట్ ఓటింగ్ వైజ్ చూస్తే అఫీషియల్గా బాగా పడుతున్నాయి నబిల్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే బాగా వస్తూ ఉంది. ఓకేనా, ఇన్ఫ్యాక్ట్ అఫీషియల్ అయితే కొంతవరకు రోహిణి, ప్రేరణ డౌన్లో ఉన్నారు. విష్ణుప్రియ, నబిల్ టాప్ 3 and 4th పొజిషన్ ఉన్నారని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉందన్నమాట. అరే బాబు, నీకు అఫీషియల్ ఓటింగ్ నీకు తెలుసు అంటే కొంచెం పిఆర్ సంస్థ కదా, సో వాళ్ళ ద్వారా కొన్ని తెలుస్తూ ఉంటాయన్నమాట. అంతే, ఇంక వేరే ఏం లేదు. బట్ ఏది ఏమైనా సరే సీజన్ 8 గౌతమ్ కృష్ణ వచ్చిన తర్వాత, అంటే వరల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత షో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. సో మీ పాయింట్ ప్రకారం ఈ సీజన్ ఎవరు విన్నర్ అవుతారో అని మీరు భావిస్తున్నారో వాళ్ళ నేమ్ ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. అలా నిన్న ఫ్రెండ్స్ గౌతమ్ కృష్ణ మీరు గమనించారా, నిఖిల్ని యశ్మి నువ్వు వాడుకున్నావు అని చెప్తాను అనిన తర్వాత మళ్ళీ వెంటనే నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ తన క్షమాపణ చెప్పిన విధానము అందరినీ ఆకట్టుకుంది. అలానే నార్త్ ఎపిసోడ్లో మీరు చూస్తే శేఖర్ మాస్టర్ రావడము, మంచిగా డ్యాన్స్ చేయడము, విష్ణుప్రియ అలానే నిఖిల్ వచ్చేస్తున్నాయి ఫీలింగ్స్ అనే పాటకైతే మాత్రం అద్భుతంగా అయితే పెర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. అచ్చం అల్లు అర్జున్ అలానే రష్మిక మందన డేట్ దింపేశారు అని చెప్పుకోవచ్చు అనమాట. అలానే రోహిణి కామెడీ టైమింగ్ అనవచ్చు. అలానే మీరు ఎందుకు తెలుసు అనమాట, మన అవినాష్ ఆల్రెడీ ఫినాల్ గెలుచుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా టాప్లో మనం చూస్తామన్నమాట. కాబట్టి ఈ వీక్లో తనైతే నామినేషన్ లిస్ట్లో ఉండడు. బట్ ఏది ఏమైనా సరే ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అయిపోతారో అని మీరు అనుకున్న వాళ్ళ నేమ్ కూడా తప్పకుండా అయితే కామెంట్ తెలియచండి. అలానే ఇప్పుడు కన్నడ వర్సెస్ తెలుగు బ్యాచ్ అయితే భయంకరంగా బయట పిఆర్స్ అయితే వాడుకుంటున్నారండి. కన్నడ వాళ్ళు నిఖిల్ గెలవాలనేసి, మన తెలుగు వాళ్ళు గౌతమ్ కృష్ణ గెలవాలనేసి గట్టిగా అయితే కొట్టుకుంటున్నారా అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, జెన్యూన్గా మీ పాయింట్ ప్రకారం ఎవరు విన్నర్ క్వాలిటీస్ అనేది మీరు భావిస్తున్నారు వాళ్ళ నేమ్ తప్పకుండా కామెంట్ తెలియచండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.